హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా? నేను మీ చిన్నమ్మాయి. ఈరోజు మనం సొరకాయ పెరుగు పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామా, మొదలు పెడదామా. నాకు మా డాడీకి సొరకాయ అంటే నచ్చదు. మామూలుగా సాంబార్లో చేస్తే ఏదో తింటాము. ఇవాళ మా అమ్మ సొరకాయ పెరుగు పచ్చడి చేస్తుంది. ఎలా ఉంటుందో చూద్దాం, టేస్ట్ చేసి చెప్తా, మీరు చూడండి వీడియో లాస్ట్ దాకా. ఫస్ట్ మనం ఒక సొరకాయ తీసుకోవాలి, అలానే పెరుగు కూడా తీసుకోవాలన్నమాట. ఇవాళ మనం చేసే దాంట్లోకి పెరుగు కూడా కావాలి. 2 పచ్చిమిర్చి తీసుకున్న నేను. మీరు మీకు స్పైసీ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు. ఉప్పు కూడా తీసుకోవాలి, అలానే పసుపు కూడా కావాలన్నమాట. మనం కట్ చేసుకున్న సొరకాయ పచ్చిమిర్చి ముక్కలు కూడా తీసుకోవాలి. అలా కట్ చేసుకున్న సొరకాయ పచ్చిమిర్చి ముక్కల్ని మనం బాగా మగ్గ పెట్టుకోవాలన్నమాట. అలా మగ్గ పెట్టుకుంటేనే మన సొరకాయ పెరుగు పచ్చడి బాగా వచ్చిద్ది. అలా మగ్గ పెట్టుకున్న తర్వాత మనం పెరుగు తీసుకున్నాం కదా, దాంట్లోకి ఫస్ట్ మనం పసుపు వేసుకోవాలన్నమాట. తగినంత పసుపు కూడా వేసుకుని బాగా కలపాలి. మగ్గ పెట్టిన ఆనపకాయ పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా కలపాలి. అలా కలుపుకున్న తర్వాత మనం తాలింపు వేసుకోవాలన్నమాట. వేసుకుని బాగా కలపాలన్నమాట. అప్పుడు మన సొరకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. నేను ట్రై చేశాను, నాకు నచ్చింది, మా డాడీకి కూడా బాగా నచ్చిందంట. మీరు ట్రై చేయండి తప్పకుండా. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.